హాయ్ ఫ్రెండ్స్, బర్రెలనైతే కొట్టుకొచ్చి ఇక్కడ కట్టేసిండు. నెత్తిలో సుట్టబట్ట అయితే చేసుకున్నాడు టమాటా పెట్టెలు మొయ్యాలని. తోటలోనైతే టమాటా పెట్టెలు ఉన్నాయి. వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో లాస్ట్లో ఒక నిజం చెప్తా వీడియో గురించి. లాస్ట్ వరకు అయితే చూడండి. ఒకటి చెప్పాలంటే, రైతుకు పంట వచ్చినప్పుడు మార్కెట్లో రేట్ ఉండదు, మార్కెట్లో రేట్ ఉన్నప్పుడు రైతుకు పంట ఉండదు. చూడండి, తోట నిండా టమాటా పెట్టెలే ఏ విధంగా ఉన్నాయో. పండ్లు చూడండి, మన ఎండ పోసినట్టు పండ్లు వండినాయి టమాటాలు. చూడండి ఫ్రెండ్స్, ఒక్క కాడ పెట్టె వేసి తెంపితే పెట్టె నిండా నిండుతాయి. ఆ విధంగానైతే ఉన్నాయి. ఇట్లా తోట నిండా పండ్లు ఉన్నప్పుడు రేటు ఉంటే ఎంత బాగుండు దేవుడా. అదేందక్క రేట్ లేదంటాను, మస్తు రేటు ఉన్నది. 1000 రూపాయలు పోతుంది మా దగ్గర రేటు ఉన్నది. 700 800 పోతుంది అని అంటాను కావచ్చు. కానీ వీడియో లాస్ట్లో చెప్తాను అన్నా కదా. ఆగండి ఫ్రెండ్స్, వీడియో గురించి చెప్తాను. ఇట్లాంటి టైంలో అసలు ఎవరు కూలీలు రాకుండా 20-30 పెట్టెలు అయితే తెంపచ్చు. ఇక్కడ చూడండి, కూలీలు అయితే టమాటాలు అయితే తెంపుతారు. వీళ్ళు ఇక్కడైతే టమాటాలు అయితే తెంపుతారు. వీళ్ళు అందరూ కూర్చొని తెంపిలు. ఇందాక వీళ్ళు కూర్చొని తెంపినా నిలబడి తెంపినా ఎట్లా తెంపినా టమాటాలు అయితే నిండినాయి, పెట్టెలు నిండినాయి. ఎందుకంటే తోట నిండా పండ్లు ఉన్నాయి కాబట్టి. వీళ్ళైతే టమాటాలు తెంపుడైతే పూర్తయినట్టే. సాయంత్రం టైం అయితే అయింది. ఇక మాకైతే మీది మొఖాన చూసుకుంటే కాయలు అయితే కింద పోసింది. వీళ్ళైతే కాసేపు పత్తేరినాకనైతే టమాటాలు తెంపడానికి అయితే వచ్చిండ్రు. వీళ్ళ టమాటాలు తెంపుడైతే అయిపోయినాయి. వీళ్ళు టమాటాలు అయితే తెంపిళ్ళు. తెంపే కాడికి పెట్టెలు ఉన్న కాడికి అయితే టమాటాలు తెంపిళ్ళు. ఇంటికి పోయే టైం అయితే అయింది. వాళ్ళైతే తెంపిన టమాటా పెట్టెలు కొన్ని అయితే ట్రాక్టర్లకు మోసిళ్ళు. మేము కొన్ని తర్వాత మోసినాం. మా ఆయన వచ్చిన తర్వాత రోడ్ వెటర్ అయితే కొట్టిండు మా ఆయన. అప్పుడు తర్వాతనైతే మోయడానికి అయితే వచ్చిండు. వీళ్ళైతే ఇంటికి పోతాండ్రు. ఈ వీడియోలో లాస్ట్లో చెప్తానన్నా కదా, ఇదే లాస్ట్ ఈ వీడియో. ఈ ఇయర్ పెట్టిన తోట అయితే కాదు, ఇది లాస్ట్ ఇయర్ తోట. ఈ ఇయర్ పెట్టిన తోట చూపెడతా చూడండి. ఇదైతే లాస్ట్ ఇయర్ తోట అండి. అంతే, నేను దీని గురించి చెప్తాను అన్నది. ఇప్పుడైతే మోస్తాను. టమాటా పెట్టెలు అయితే బండ్లో పెట్టుకుని అయితే ఇంటికి అయితే వచ్చాం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇవైతే టమాటా చెట్లు. టమాటా చెట్లు అయితే గోరు కొడతాను ఈరోజు. మా ఆయన కనబడుతున్నా, దూరంగా ఉన్నాను. ఎట్లా గుంటుగా కొడతాను. చెట్లు అయితే మంచిగా లేవు, చూడాలి మరి ఎట్లుంటాయో. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు గుంటుగా కొడతాను. చెట్లు అయితే భూమి మీద కననే పడలేవు. చూడండి, బ్యాక్ కెమెరా పెట్టి చూపెడతాం. భూమి అయితే గట్టిగా అయింది, బండి దర్శకపోయినట్టయింది వర్షం కొట్టి. చూడండి, ఇట్లయితే 2 సార్లు కొట్టాను. ఒక్కొక్క సాలు మళ్ళీ ఎదురు కొట్టుకుంటాను. రెడీ అయితే పుష్కలంగా ఉన్నది. చెట్లు అయితే కనబడతలేవు. చెట్లు కూడా అన్నీ చచ్చిపోయి. గుంటుక కొట్టినాకనైతే వర్షం అయితే పడ్డది. ఒక వారం తర్వాత మళ్ళీ కలుపు తీసినాం. కలుపు అయితే తీస్తాను టమాటా చెట్లల్లో. టమాటా చెట్లు అయితే కలుపు అయిపోయిన తర్వాత మళ్ళీ గుంటుక కొట్టిండు. ఈ వీడియోలో కనబడుతున్నాయి చూడండి. మొలకలు అయితే కనబడతలేవు సరిగా, కాకపోతే గుంటుక కొడతాను. ఇక్కడ చూడండి, ఒకటే సాలు ఉన్నది గుంటుక కొట్టేది. అప్పుడైతే గుంటుక కొట్టినాం, మళ్ళీ కలుపు తీసినాం మళ్ళీ ఒకసారి కూడా. ఇప్పుడైతే ఈ విధంగా ఉన్నాయి చెట్లు. మళ్ళీ 2 సార్లు పిండేసినాం, 2 సార్లు కలుపు తీసినాం. ఇప్పుడైతే ఈ విధంగా ఉన్నాయి. చాలా చెట్లు చనిపోయినాయి ఈసారి. పలసగా ఉన్నాయి చెట్లు అయితే. తోట చాలా పెట్టినాం కానీ చెట్లు అయితే పలసగా ఈ విధంగా అయితే చాలా చెట్లు చనిపోయినాయి తోటలో. ప్రస్తుతానికైతే ఈ విధంగా ఉన్నాయి. మేమైతే పిండేస్తాను. లాస్ట్లో చెప్తుందని ఆ రెడ్ గీతనైతే లాస్ట్ గుంజుకొచ్చి చూస్తాను. ఎట్లా చూస్తాలో తెలియదు కానీ నేను ఫస్ట్ చూపెట్టిన కాయలు మాత్రం లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ అయితే ఈ చేను నేనైతే మధ్యలోనే చెప్పిన ఆ వీడియో గురించి. మీరు లాస్ట్ వరకు ఆ రెడ్ పాయింట్ గీతను లాస్ట్ గుంజుకొచ్చి చూస్తే మాత్రం అది మధ్యలోనే ఉన్నది నేను చెప్పాలనుకున్నది. ఈ ఇయర్ది మాత్రం ఈ తోట, లాస్ట్ ఇయర్ది మాత్రం ఆ తోట. మా టమాటా తోటలో కాయలు అయితే ఈ విధంగా ఉన్నాయి. ఇప్పుడు రేటు మా టమాటాలు వెళ్ళేసరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోండి.